అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. చేతితో భోజనం చేయుట వలన కలుగు లాభములు. డైనింగ్ టేబుల్ మీదకి స్పూన్స్, ఫోర్క్స్‌లు వచ్చి చేతితో భోజనం చేసేవాడిని అనాగరికుడిగా చేస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. తిండేదైనా ఫోర్క్ పక్కాయి కూర్చుంది ఈ వేళ. హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింతగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లిదండ్రులు. దానికి వాళ్ళు చూపిస్తున్న ప్రధాన కారణం చేతులు శుభ్రంగా ఉండవు కదా అని. అయితే ఓసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను తెలుసుకుందాం. మీరు పద్ధతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను. చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు యాజ్ పర్ సైన్స్. చేతి స్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకి సిగ్నల్స్ని పంపిస్తాయట. ఆహారాన్ని చేతితో టచ్ చేయగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతం ఇస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది. చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం. మనం ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇలా తయారు చేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్తో తీసుకోవడం వల్ల వాళ్ళ ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట. వేళ్లతో ఆహారం కలుపుకొని ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. చేతి వేళ్లతో ఆహారం తీసుకోవడం వల్ల వేళ్ళు పెదాలకి తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. ఇంకా చేతి వేళ్లతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చెయ్యడం ఒక వ్యాయామంలా ఉంటుంది పురాణాల పరంగా. చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట. బొటన వేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్య వేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు జలతత్వం. ఈ 5 వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. మీరు చేతితో అన్నం తింటారా లేక స్పూన్స్ అండ్ ఫోర్క్స్ యూస్ చేస్తారా? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మా వీడియోను మొదటిసారి చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.